భారత క్రికెట్ జట్టులో అతడి స్థానానికి సుస్థిరం లేదు. కానీ జట్టులో స్థానం లేదని అతడు కుంగిపోలేదు. అయినా తన ఆట తీరు నచ్చని వారు ఉండరు. అతడి స్టైలు, బ్యాటింగ్తో అందరూ ముద్దుగా పిలుచుకుంటారు సర్పంచ్ సాబ్ అని. అతడు బ్యాటింగ్లో చాలా నైపుణ్యం కలిగిన ఆటగాడు. అవలీలగా బంతిని సిక్సర్గా మలిచే సత్తా ఉన్న ప్లేయర్. యార్కర్లను సైతం సింపుల్గా బౌండరీకి మళ్లించే స్టైల్. ఇక ఐపీఎల్లో ఫైనల్కు వెళ్ళని జట్లను ఫైనల్స్కు తీసుకెళ్లిన ఘనుడు. అతడు ఎవరో కాదు, శ్రేయాస్ అయ్యర్. ఎందుకు శ్రేయాస్ అయ్యర్ గురించి ఇంతలా చెప్తున్నా అంటే తన బర్త్డే స్పెషల్ స్టోరీది. శ్రేయాస్ క్రికెట్లో ఎన్నో ఘనతలను సాధించాడు. కానీ శ్రేయాస్ను ఎవరూ గుర్తించలేదు. శ్రేయాస్ క్రికెట్ ప్రస్థానాన్ని ఓసారి తెలుసుకుందాం. ఎలా మొదలైందనేది చూద్దాం. శ్రేయాస్ అయ్యర్ క్రికెట్ ప్రయాణం ఒక ప్రేరణాత్మకమైన కథ. ముంబైలో పుట్టిన ఒక సాధారణ కుటుంబం నుంచి భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఎంతో కష్టపడి పట్టుదలతో క్రికెట్లో తన చోటు సంపాదించుకున్నాడు. 1994 డిసెంబర్ 6న ముంబైలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్పై చాలా ఆసక్తి చూపిన శ్రేయాస్ తొలిసారిగా టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి ఆటల్లో చురుగ్గా పాల్గొన్నాడు. కానీ క్రికెట్ను ఆఖరుగా తన జీవితంతో పంచుకున్నాడు. తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ముంబైలోని ఆజాద్ మైదాన్లో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. నా పట్టుదలతో అక్కడున్న కోచ్లను శ్రేయాస్ ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి శ్రేయాస్ క్రికెట్ ప్రస్థానం మొదలైంది. కట్ చేస్తే 2014లో శ్రేయాస్ ముంబై జట్టులోని రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు. మొదటి సీజన్లోనే 809 రన్స్ సాధించి అతని ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. 2015-16 రంజీ సీజన్లో 1121 రన్స్తో అదిరిపోయే ప్రదర్శన ఇచ్చాడు. ఆ తర్వాత ఇండియా ఏ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ 2015లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో చేరాడు. 2018లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతని నాయకత్వంలో ఢిల్లీ జట్టు 2019లో తొలిసారి ఐపీఎల్ ప్లే ఆఫ్కు చేరింది. ఇక అందరి దృష్టి ఎవరు ఈ శ్రేయాస్ అయ్యర్ ఎన్నడూ లేని విధంగా కెప్టెన్సీ, బ్యాటింగ్తో అదరగొడుతున్నాడని ప్రశంసలు వచ్చాయి. 2017లో శ్రేయాస్ అయ్యర్ న్యూజిలాండ్తో జరిగిన T20 మ్యాచ్లో భారత జట్టులో అడుగుపెట్టాడు. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో ప్రస్థానం స్టార్ట్ చేశాడు. వన్డే క్రికెట్లో తన సత్తాను ప్రదర్శించి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్లో కూడా తన మార్కును చూపించాడు. దీంతో అందరి చూపు శ్రేయాస్పై పడింది. తన ఆట అదుర్సనే విధంగా పర్ఫార్మెన్స్ చేశాడు. శ్రేయాస్ అయ్యర్ యొక్క బ్యాటింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. శ్రేయాస్ అయ్యర్ ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అతనికి ఆఫ్ సైడ్లో మంచి హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. పేస్, స్పిన్, బౌలింగ్లోనూ చక్కటి షాట్లు ఆడగలడు. ఎలాంటి బంతినైనా ఎదుర్కొంటాడు. తను క్రీజులో కూరుకుపోయాక బౌండరీలు హిట్ చేయడం అతని ప్రత్యేకత. యార్కర్ బంతులను అవలీలగా ఫోర్లుగా మలిచే సత్తా ఉన్న బ్యాటర్. ఇక శ్రేయాస్ అయ్యర్ 2019లో ఆస్ట్రేలియా పర్యటనలో శ్రేయాస్ 2 అద్భుతమైన సెంచరీలు సాధించాడు. 2020లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో 88 రన్స్తో భారత్కు విజయాన్ని అందించాడు. దీంతో మరోసారి ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి శ్రేయాస్ భారత జట్టులో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ శైలిలో చాలా సమయోచితమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి పట్టుత్వాన్ని పెంచడం శ్రేయాస్ లక్షణం. అలాంటి శ్రేయాస్కి భారత జట్టులో సుస్థిరమైన స్థానం లేదు. 2022 నుంచి 24 వరకు శ్రేయాస్ ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా వ్యవహరించాడు. 2024లో కోల్కతాకు ఐపీఎల్ కప్ను అందించాడు. ఇక మరోసారి శ్రేయాస్ నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే గత 2023 వన్డే ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ 50 సెంచరీల గురించి అందరూ మాట్లాడుకున్నారు. 2025లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ను మనందరికీ గుర్తున్నవే. కానీ ఇక్కడ 2 మేజర్ ఈవెంట్స్లో మాత్రమే కీ రోల్ ప్లే చేసిన అయ్యర్ గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు, మాట్లాడుకోరు కూడా. ఎందుకంటే అక్కడ కోహ్లీ, రోహిత్ మాత్రమే కనిపిస్తున్నారు కదా. మరి పెద్ద పెద్ద ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన శ్రేయాస్ గురించి ఎందుకు గుర్తుపెట్టుకోరో అర్థం కాదు. ఈ ఏడాదిలో భారత్ జనవరిలో 3 వన్డేలు ఆడింది. అందులో తొలి ప్లేయింగ్ 11 మంది సభ్యుల్లో శ్రేయాస్ పేరు ప్రస్తావనే లేదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ పర్సనల్ ప్రాబ్లం వల్ల వన్డే సిరీస్కు దూరంగా ఉన్నాడు. విరాట్ స్థానంలో అయ్యర్ ఆడాడు. కష్టాల్లో ఉన్న జట్టును గెలిపించి
అందరి నోళ్లను మూయించాడు. అప్పటికి ఇక శ్రేయాస్ అయ్యర్ స్థానం సుస్థిరం అనుకున్నారు. మళ్ళీ పాత కథలానే మళ్ళీ సెలెక్టర్లు T20 వన్డే సిరీస్లకు సెలెక్ట్ చేయలేదు. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై జట్టుకి ఎన్నో ట్రోఫీలను అందించాడు. ఇక IPL విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్ టీంని ఫైనల్ వరకు తీసుకువచ్చాడు. 2014 తర్వాత కోల్కతా నైట్ రైడర్స్కి దాదాపు 10 ఏళ్ల తర్వాత కప్ అందించి చరిత్రలో నిలిచాడు. ఇక మొన్నటికి మొన్న IPLలో జరిగిన అద్భుతం అందరికీ తెలిసిందే. అయ్యర్ మ్యాజిక్తో ఏకంగా 11 ఏళ్ళైనా ప్లే ఆఫ్స్కు రాని పంజాబ్ని 2025లో ఫైనల్కు తీసుకెళ్లి కప్పు గెలవకపోయినా మనసులు గెలిచాడు. దానికి కారణం ఎవరు? శ్రేయాస్ అయ్యర్. క్రికెట్లో ప్రతి ఆటగాడికి కొన్ని కష్టాలు ఎదురవుతుంటాయి. ఇందులో శ్రేయాస్ అయ్యర్ కూడా వాటిని ఎదుర్కొన్నాడు. 2021లో అతని షోల్డర్కు గాయమైంది. అతను IPL T20 ప్రపంచ కప్లో పాల్గొనలేకపోయాడు. కానీ గాయం నుంచి తిరిగి మళ్ళీ తన సత్తా ప్రదర్శించాడు. ఈ దెబ్బతో ఒక్కసారిగా శ్రేయాస్ అంటే తెలియని వారు లేరు. ఇక నవంబర్లో టీమిండియా జట్టు ఆస్ట్రేలియా పర్యటించింది. పర్యటనకు ముందు భారత జట్టు శ్రేయాస్ను 11 మంది సభ్యుల్లో వైస్ కెప్టెన్గా ప్రకటించింది. శ్రేయాస్కి మంచి రోజులు వచ్చాయని అందరూ అనుకున్నారు. కానీ 2 వన్డేలు జరిగాక 3వ వన్డేలో శ్రేయాస్కి తీవ్రమైన గాయమైంది. దీంతో మరోసారి నిరాశ ఎదురైంది. ఇక జట్టులో తనకు తిరుగులేదనుకునే సమయంలో తన బ్యాడ్ లక్ తనను వెంటాడింది. దీంతో టెస్టుల్లో వచ్చిన ఛాన్స్ కూడా మిస్ అయింది. ఇప్పటికైనా గాయాలు బ్యాడ్ లక్ నుంచి శ్రేయాస్ బయటపడి టీమిండియాలో సుస్థిరంగా స్థానం సంపాదించాలని కోరుకుందాం. శ్రేయాస్ అయ్యర్ కథ నేటి యువతరానికి చెప్పేది ఏంటంటే కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఒక ప్రతిభావంతుడి కథ. యువతకు ప్రేరణ ఇవ్వడం, ఆయన కృషి, పట్టుదల మరింత మంచి ప్రతిభను వెలిగించే ఉద్దేశం. అది వాస్తవంగా అతనికి ఈ స్థాయికి చేరుకునేలా చేశాయని చెప్పాలి. ఇది శ్రేయాస్ అయ్యర్ కథ. హ్యాపీ బర్త్డే శ్రేయాస్ అయ్యర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.